హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలనుకుంటున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నానో తెలుసా? చూసేయండి. రాత్రి మిగిలిన అన్నంలో వాటర్ పోసి మూత పెట్టేశాను. సో అన్నం అయితే చాలా బాగుంది. అంటే ఏం మెత్తగా ఏమీ లేదు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, వేస్ట్ చేయకూడదు అన్నాన్ని. నేనైతే అన్నానికి చాలా వాల్యూ ఇస్తానండి. ఈ అన్నం దొరక్కనే ఎంతోమంది బాధపడుతున్నారు, చూస్తున్నాం కదా. సో అందుకనే నాకైతే అన్నం అంటే దేవుడితో సమానం. అన్నంలో ఈ నీళ్ళనైతే మనం ఉంచేసుకుందామండి. మీరు రాత్రి మిగిలిన అన్నం చద్దన్నంగా తింటారా? మజ్జిగేసుకొని తింటారా, లేకపోతే ఒట్టిగా అలానే తినేస్తారా నీళ్ళు పోసుకొని? నాకు కామెంట్లో చెప్పేసేయండి. నేనైతే ఈ రాత్రి నీళ్ళు కదా, సో ఆ వాటర్ని అంతా వంపేస్తున్నాను. ఎంత వాటర్ వచ్చేసిందో కదా రాత్రి అన్నంలో, ఆ వాటర్ని పక్కన తీసి పెట్టేద్దాము. చూడండి రైస్ ఎంత బాగుందో, మేకులు మేకులుగా, అసలు ఎక్కడ మెత్తగానే లేదు. చద్దన్నం అయితే అసలు నమ్మరనమాట. ఇప్పుడు ఈ చద్దన్నంలోకి గడ్డ పెరుగు వేసుకొని, అలా కొంచెం కల్లుప్పు వేసేసుకొని బాగా కలిపేసేసుకొని, నేనైతే ఈ పెరుగన్నంలో ఏం నంచుకొని తింటానో తెలుసా? గెస్ చేయండి. చెప్పలేరు కదా, సరే నేనే చూపించేస్తాను, చూసేయండి. అదేంటో కాదండి, చాలామందికి ఇష్టం ఉంటుంది. నేనైతే తిని చూపిస్తున్నాను, చూసేయండి. పచ్చిమిరపకాయలు. ఇలాగ పెరుగన్నంలో పచ్చిమిరపకాయలు పెట్టుకొని తింటే అబ్బా అమృతం లాగా ఉంటుంది కదా. పంచభక్ష పరమాణాలు ఉన్నా కూడా మనకు అవద్దు, మనకి చద్దన్నమే చాలరా దేవుడా అని అనుకుంటాం. అలాగా నాకైతే ఇలా తినడం అంటే ఇష్టము. ఇలా చద్దన్నంలో పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో నంచుకొని. మన టేస్టే డిఫరెంట్గా ఉంది కదండి. ఇలాగ మీరు తినున్నారా? ఇలాగా చద్దన్నంలో పచ్చిమిరపకాయ పెట్టుకొని, అంటే కొంతమంది గోంగూర పచ్చడి, కొంతమంది ఆనియన్స్ ముక్కలు ఇలా పెట్టుకొని తింటారు. బట్ నేనైతే ఇలాగా పెరుగన్నంలో పచ్చిమిరపకాయలు గుచ్చుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. అసలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే, ఎంత బాగుందో. ఇది తినేటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుందబ్బా అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈరోజు ఇలా కానిచ్చేసానండి. మీరు మాత్రం వీడియోకి లైక్ ఇచ్చేసేయాలా, అలానే షేర్ చేసేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తుంటే. ఓకే, ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. అబ్బా పచ్చిమిరపకాయ తింటుంటే నేనైతే యాక్చువల్లీ ఇలా తిని చాలా రోజులు అయిపోయిందండి. అంటే ఎప్పుడైనా రైస్ మనకి రాత్రి మిగిలితే మార్నింగ్ ఇలా చేస్తాను, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేస్తాను నేను. ఇలా మిగిలినప్పుడు మాత్రం అన్నాన్ని అయితే ఇలా కానిచ్చేస్తా, శుభ్రంగా తినేస్తాను అనమాట. ఇలా తినేసి శుభ్రంగా ఇంట్లో పనులు చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ. సో ఒకటైతే అయిపోయింది పచ్చిమిరపకాయ, ఇంకోటి కూడా అయిపోయింది, తినేసాను. ఇంక మొత్తం ఎలా చూపిస్తాంలేండి. బాయ్ బాయ్.